శ్రీమన్నారాయణ. ఈ 84 లక్షల రకాల జీవులలో మానవ జన్మ ఉత్తమమైన జన్మ అని చెప్తారు. ఉత్తమమైన జన్మ అంటే ఉన్నతంగా ఉన్నప్పుడే ఉత్తమ జన్మ అంటారు. ప్రతి ప్రాణి కూడా తినడము, పడుకోవడము, శరీర సుఖాలు అనుభవించడం, పిల్లలను కనడం, పిల్లలను పోషించడము, పుట్టడము, చావడం జరుగుతుంది. అలాగే ఏం చేస్తున్నాయో ఆ జంతువులు కూడా ఈ మనిషి కూడా పుట్టడము, పెరగడము, పిల్లల్ని కనడము, పోషించుకోవడం, తిండి తినడం, పడుకోవడం ఇదే చేస్తే ఉత్తమ జన్మ కాదు. అవి చేయనటువంటి కార్యక్రమాలను చేయాల్సి ఉంటుంది. ఒక సహాయము, నిరుపేదలకు కానీ అభాగ్యులకు కానీ సహాయం చేయడం, దైవారాధన, గురువులను పెద్దలను గౌరవించడం, ఒక భజన, ఒక కీర్తన, ఒక సేవ, గుడికి వెళ్ళడము, ఇలాంటి ఏవైనా తోచినప్పుడు ఉన్నతంగా చేసినప్పుడు ఒక దీక్ష తీసుకోవడం, ఆ జంతువులు చేయలేనటువంటి చేసినప్పుడే ఉత్తమమైన జన్మ అయితే. అవి చేయకుండా వాటిలాగానే నువ్వేం చేస్తున్నావో తినుడు పడుకున్నాడు అవి నువ్వేం చేస్తున్నావు అవే చేస్తే ఉత్తమ జన్మ అని అనిపించుకోరు. ఉత్తమ జన్మ అంటే ఉత్తమంగా జీవించాలి.